మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తా ఎమ్మెల్యే ఎన్నం. మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నాడు మహబూబ్ నగర్ పట్టణంలోని కొత్త చెరువు, కోడూరు చెరువులో ప్రత్యేక పూజలు నిర్వహించి చేపలు విడిచారు. అనంతరం మత్స్యకారులకు చేపలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిశాయని, చెరువులన్నీ కూడా నిండుకుండలా ఉన్నాయని చెప్పారు. ఈ రోజు విడిచే చేపలు మంచి రాబడి ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. అందరూ కలిసి ఒక్క మాట మీద ఉండాలని ఆయన సూచించారు. కుల వృత్తి ఒక్కటే ప్రధానం కాదని, మన బిడ్డలు మంచిగా చదివి ఉన్నత పదవులను అలంకరించాలని అన్నారు. వారు కూడా 10 మందికి ఆదర్శం కావాలని ఆయన సూచించారు. విద్య మీద, ఉపాధి మీద మీరు దృష్టి సారించాలని ఆయన చెప్పారు. కొత్త తరాన్ని ప్రోత్సహించాలని, మీరు ఆర్థికంగా బలపడితే మహబూబ్ నగర్ ఆర్థికంగా బలపడినట్లే అని అన్నారు. మీరు పేదరికం అనుభవిస్తే మహబూబ్ నగర్ పేదరికంలో ఉన్నట్లే అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్. పి. వెంకటేష్, జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, ఎస్సీ సెల్ చైర్మన్ సాయి బాబా, రామచంద్రయ్య, పి. నర్సింలు, విజయ్ కుమార్, నాగన్న, లక్ష్మయ్య, చెన్నయ్య, రామాంజనేయులు, శ్రీనివాస్ యాదవ్, ధర్మాపూర్ నరసింహారెడ్డి, పోతన్పల్లి మోహన్ రెడ్డి, జె. గోపాల్, గోవింద్ యాదవ్, తెలుగుగూడెం ఆంజనేయులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆ చెరువు కింద ఏదైతే మీరు డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారో వాటిని పూర్తిగా నేను సహాయ సహకారాలు అందిస్తా. ఇంకా ఏ అవసరాలు ఉన్నా కూడా, ఏ ఇబ్బందులు మీకున్నా ప్రభుత్వం నుంచి కానీ ఇంకే రకంగా ఉన్నా కూడా నా దగ్గరికి మీరు డైరెక్ట్ రావచ్చు, లేకుంటే మా నాయకుల ద్వారా రావచ్చు. ఖచ్చితంగా మన ముదిరాజు బిడ్డల ఆర్థిక పరిస్థితి బాగుండాలి. తెలంగాణ వచ్చినాక మన ముదిరాజు బిడ్డల ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుందని చెప్పి మనం అనుకున్నాం. కానీ అనుకున్న అనుకుని మనం ఉండలేదు. కాబట్టి ఈ 4 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా మీకు రావాల్సిన అన్ని సౌకర్యాల కోసం నేను మాట్లాడతాను. గవర్నమెంట్ తోటి ఇప్పిస్తాను.